నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ వృధా. స్టార్టప్లకు ఇంక్యుబేషన్ సెంటర్లు అవసరమంటున్న నిపుణులు. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం. బుట్టి రాజారాం కాలనీలో శంకుస్థాపన చేసిన మేయర్, సుడా చైర్మన్. డ్యూటీ మీట్ ద్వారా పోలీసులకు మరింత పరిజ్ఞానం. 3వ జోనల్ లెవెల్ మీట్ ను ప్రారంభించిన సిపి గౌసాలం. అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం విలాస్ రెడ్డి వినియోగదారులకు నిరంతరం సేవలందిస్తారని హామీ. ఇక వార్తల్లోని వివరాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని మేయర్ కులగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని 25వ డివిజన్ బుట్టి రాజారాం కాలనీలో సుడా నిధులు 20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ గంటా శ్రీనివాస్ ప్రతిపాదనల మేరకు సుడా నిధులతో డ్రైనేజీ పనులు చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పనులను వివిధ రకాల నిధుల ద్వారా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంటా కళ్యాణి, దండి రవీందర్, గుండాటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డ్యూటీ మీట్ ద్వారా పోలీసులు మరింత పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్లో తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో జూలై 7, 8వ తేదీలలో జరగనున్న 3వ జోనల్ లెవెల్ పోలీసు డ్యూటీ మీట్ ను ఆయన ప్రారంభించారు. కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన మొత్తం 91 మంది పోలీసు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమర్థవంతమైన సేవలు అందించేలా మరింత నైపుణ్యం సాధించేందుకు వేదికగా నిలవనున్నామని సిపి గౌసాలం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల ప్రకారం విజేతలకు ఆర్థిక సహాయంతో పాటు ఇంక్రిమెంట్లు ఉంటాయని చెప్పారు. దీనిని అవకాశంగా భావించి క్రమశిక్షణ, అంకితభావం, సేవాతత్వంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు జి శ్రీనివాస్, వేణుగోపాల్, వెంకటస్వామి, ఇతర జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంత ప్రొఫెషనల్గా క్రిమినల్స్ ఉన్నారు, మన టెక్నికల్ కాంపిటెన్స్ కూడా పెంచాలి. సో ఐ వాజ్ లుకింగ్ ఈ కాంపిటీషన్లో సైబర్ క్రైమ్ రిలేటెడ్ టాపిక్స్ ఉందా లేదా, కానీ ఇప్పుడు లేదు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు యాడ్ చేస్తారు. సో కొన్ని దీంట్లో ఉన్న టాపిక్స్ మన డే టు డే పోలీసింగ్లో చాలా యూజ్ ఉంటాయి. సమ్ ఆఫ్ దెమ్ బికమ్ అబ్సల్యూట్, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ వెరీ లెస్ యూజ్. నో ప్రాబ్లం, వాట్ ఎవర్ కాంపిటీషన్ ఇస్ దేర్, మీ టెక్నికల్ కాంపిటెన్స్ దీని రిలేటెడ్ ఉండాలి. నా రెగ్యులర్ బేసిస్లో ఈ టైప్ ఆఫ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే యువర్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది, పోలీసింగ్ ఎక్స్పర్టీస్ విల్ ఇంక్రీజ్. సో దట్ ఈస్ ద హోల్ పర్పస్. ఇప్పుడు దీంట్లో కవర్ అవుతుంది టాపిక్స్, సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్. సో దీంట్లో ఏమి ఉంటాయి, ఇన్వెస్టిగేషన్లో జనరల్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూషన్ స్కిల్స్, యూ కలెక్ట్ ఎవిడెన్సెస్, యూ ఇంటరాక్ట్ విత్ విట్నెసెస్, అది అన్నీ ఉంటాయి. బట్ సైంటిఫిక్ ఎయిడ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 100% ప్రూఫ్. దీనికి విల్ నాట్ బి డిస్ప్యూటెడ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఫింగర్ ప్రింట్ ఒకసారి అంటే జస్ట్ చైన్ ఆఫ్ కస్టడీ ఎన్షూర్ చేయాలి, ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. తెలంగాణలోని టైర్ 2 సిటీస్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం కరీంనగర్, హన్మకొండ, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాలలో అల్ట్రా మోడర్న్ ఐటీ టవర్స్ నిర్మించింది. కోట్ల రూపాయల పబ్లిక్ మనీతో నిర్మించిన ఈ ప్రాజెక్టులు రూరల్ యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. అయితే వీటి పరిస్థితి
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. ఈ సిటీలలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఐటీ కంపెనీలు రాకపోవడం వెనుక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు, రాజకీయ మార్పులతో పాటు ప్రియారిటీస్ మారిపోవడం వంటి అంశాలు ఆయా ప్రాజెక్టుల డెవలప్మెంట్ ను ప్రభావితం చేస్తున్నాయి. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులు కొనసాగిస్తే ఆ క్రెడిట్ మొత్తం వారికే పోతుందన్న లీడర్ల భావన కూడా డెవలప్మెంట్ ను అడ్డుకుంటోంది. టైర్ 2 సిటీలకు కనెక్టివిటీ సమస్యలు కూడా తక్కువేం కావు. మెట్రో సిటీలతో పోలిస్తే ఈ నగరాల్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లిమిటెడ్గా ఉండడం కంపెనీలను వెనక్కి నెడుతుంది. అదే సమయంలో స్థానికంగా ఉన్న విద్యార్థుల్లో ఇండస్ట్రీలకు అవసరాలకు తగిన స్కిల్స్ లోపం కూడా మరో ప్రధాన అడ్డంకిగా మారింది. టాలెంట్ ఉన్నవారు మెట్రో నగరాలకు వలస వెళ్లడం వల్ల ఆ ప్రాంతాల్లో టాలెంట్ డ్రెయిన్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టైర్ 2 సిటీస్లో ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం అత్యవసరం. ముందుగా ఐటీ కంపెనీలకు స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీలు అందించాలి. ట్యాక్స్ సబ్సిడీ, తక్కువ రెంట్లు వంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా సంస్థలను ఆకర్షించవచ్చు. అలాగే స్థానిక యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను బలోపేతం చేయాలి. స్థానిక యువత స్టార్టప్లు ప్రారంభించేందుకు ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఎంఎన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుని టవర్స్లో కంపెనీలు ప్రారంభించేలా చేయాలి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ టవర్ల వినియోగాన్ని పెంచే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం ద్వారా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాలి. ఆయా నగరాలకు కనెక్టివిటీని మరింత పెంచాలి. ఎంతో మంది యువకులు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు మైగ్రేట్ అవుతున్నారు. ఆయా నగరాల్లో స్టార్టప్లకు ఉన్న పోటీని తట్టుకుని నిలబడలేని పరిస్థితి ఉంది. టైర్ 2 సిటీల్లోనే కంపెనీలు నెలకొల్పితే ఇక్కడి యువత అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మెట్రో నగరాలకు వలస వెళ్లిన యువతను వెనక్కి రప్పించేందుకు రివర్స్ మైగ్రేషన్ ఇన్సెంటివ్స్ విధానాన్ని అమలు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా గడ్డం విలాస్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ సహకార ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఎన్నికలకు ముందు ఉన్న పాత కమిటీని యథావిధిగా కొనసాగించాల్సిందిగా ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కమిటీని రద్దు చేస్తూ పాత కమిటీ అధికారికంగా తమ బాధ్యతలను స్వీకరించింది. ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి మొదటి ఫైల్ పైన సంతకం చేశారు. కమిటీ సభ్యులు మదుపు మోహన్, లక్ష్మణ్ రాజు, విద్యాసాగర్, సందీప్, ముక్కా భాస్కర్, మూల లక్ష్మి, షామియుద్దీన్, మంగి రవీందర్, నాగుల సతీష్, మార్కర్ రాజు బాధ్యతలను స్వీకరించారు. బ్యాంకు అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని గడ్డం విలాస్ రెడ్డి అన్నారు. తనకు సహకరించిన తోటి డైరెక్టర్లు, పాలక వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు బ్యాంకు సీఈఓ నూనుగొండ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ ఎలుక సుధాకర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. సందర్భం ఈ రోజు వస్తా నేను కళ్ళలో కూడా ఊహించలేదు. నేను బ్యాంకును మంచి చేద్దామనే ఉద్దేశంతో మంత్రి గారి సహకారంతో ఇందులోకి అడుగుపెట్టాను. నేను దాదాపు 1.5 ఇయర్ సర్వీస్ చేశాను. 1.5 ఇయర్లో 1 ఇయర్ చైర్మన్గా చేశాను. చైర్మన్ చేసినప్పుడు నేను ఏం చేశానో అందరికీ తెలుసు. కానీ అనుకోకుండా హైకోర్టు ఆర్డర్ వల్ల ఎలక్షన్కి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఎలక్షన్ నేను ఏదైతే బైలా ప్రకారం యాక్ట్ ప్రకారం ఎలక్షన్ చేయమని నేను వాళ్ళకి లెటర్లు ఇచ్చానో అది ఉల్లంఘించి లెటర్లు ఇచ్చారు. దానివల్లనే ఈరోజు నాకు ట్రిబ్యునల్ నాకు అనుకూలంగా తీర్పిస్తూ ఏదైతే ఎన్నికల ముందు ఉన్న కమిటీని కొనసాగించమని ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం నేను ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. ఈ రోజు నుండి బ్యాంకు అభివృద్ధికి నేను ఎల్లవేళ కృషి చేస్తాను. బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి అభద్రతా భావానికి లోను కాకండి. ఇప్పటివరకు జరిగింది వేరు, ఇప్పుడు జరిగింది వేరు. న్యాయం తెలిసింది. హైకోర్టు కానీ ట్రిబ్యునల్ కానీ న్యాయపరంగా నాకు సపోర్ట్ చేసింది. నేను ఏదైతే అప్డేట్ పెట్టినో అప్డేట్ను ఒప్పుకొని నాకు ఆర్డర్ ఇచ్చింది.
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా చైల్డ్ హెల్ప్ లైన్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం బృందంతో కలిసి కరీంనగర్లో తనిఖీలు చేశారు. నగరంలోని భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలు, హోటళ్లు, ఇతర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు, అక్రమ రవాణాకు గురైన పిల్లలు ఎవరైనా ఉన్నారా అనే అంశాలపైన క్షుణ్ణంగా పరిశీలించామని చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సంపత్ అన్నారు. తనిఖీల సమయంలో కార్మికులు, హోటల్ యజమానులు, సంబంధిత నిర్వాహకులతో మాట్లాడి బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా నివారణపైన అవగాహన కల్పించామని చెప్పారు. తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు లేదా అక్రమ రవాణాకు గురైన పిల్లలు కనిపించినట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత నెంబర్కు లేదా 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం బృందం మల్లేశం, సురేందర్ పాల్, స్నేహ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగ విద్యార్థులకు ఉచిత ఆయుర్వేద మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని శంకరపల్లికి చెందిన డాక్టర్ దాదే ఆయుర్వేద అండ్ నేచర్ క్యూర్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచితంగా మందులను అందజేశారు. వైద్యులు దాదే వెంకట్రావు, వెంకటేశ్వర్లు, సాజిద్, సోహెల్ హాజరయ్యారు. వికలాంగులకు ట్రస్ట్ చైర్మన్ చాడ వెంకట్రెడ్డి అండగా నిలవడం అభినందనీయమని దాదే వెంకట్రావు అన్నారు. విద్యార్థుల మందబుద్ది, మేధాశక్తిని ఆయుర్వేద మందుల ద్వారా నయం చేసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో ఉచిత వసతి, ఉచిత భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, సర్పంచ్ పొన్నాల సంపత్, శంకర్, భగవాన్, అశోక్ ముఖర్జీ, సత్యనారాయణ, పాఠశాల ఏవో బాలరాజు, ప్రిన్సిపల్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా మానసిక వికలాంగుల పాఠశాల నిర్వహించబడుతుంది. ఇందులో దాదాపు 127 మంది మందబుద్ధి కలిగిన పిల్లలు ఉంటారు. 150 సిబ్బంది ఉంటుంది. ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ఢిల్లీ ప్రసాద్ అంటే నేత్ర ఉచిత వైద్య శిబిరం పెట్టించారు. ఈరోజేమో ఆయుర్వేదిక్ ఉచిత వైద్య శిబిరం డాక్టర్ దాదేస్ ఆయుర్వేదిక్ నేచర్ సెంటర్ నుంచి వాళ్ళు హైదరాబాద్లోని శంకర్పల్లి నుంచి వచ్చారు. ఆ హాస్పిటల్లో నేను కూడా చికిత్స పొందాను. నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉంటే అది క్యూర్ అయింది, కొంచెం బాగా అనిపించింది. ఆ తర్వాత డాక్టర్ గారికి ఆయన పేరు డాక్టర్ కోటేశ్వరం, మీరు ఒకసారి మా పాఠశాల సందర్శించండి, మందబుద్ధి పిల్లలకి మీ వైపు నుంచి ఏమైనా మెడిసిన్స్ ఇవ్వగలిగితే, చికిత్స చేయగలిగితే బాగుంటుందని చెప్పారు. ఆయన స్పందించి మీరు ఒక లెటర్ అయ్యారు, లెటర్ రాశాను. లెటర్ తీసుకెళ్ళి ఆయన నేను 5వ తారీఖు వస్తూ ఉన్నారు. నిన్న రాత్రే వచ్చి వాళ్ళ సిబ్బంది దాదాపు 16 మంది మొత్తం వాళ్ళ సొంత జీవు కార్లు ఖర్చు పెట్టుకుని వచ్చారు. ఇక్కడ ఆయుర్వేదిక్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడ్డారు. 100 మంది అనేక మంది నిరుపేదలు, ఎస్సీ, బీసీ, బలైన వర్గాల వాళ్ళందరూ కూడా వచ్చి దీర్ఘ వ్యాధులు తాను విద్యను అభ్యసించిన పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని స్టేట్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. విలాసాగర్ గ్రామంలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. పాఠశాల అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేయగా అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా గడప కోటేష్ ను నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమావేశం ఘనంగా నిర్వహించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ట్రాక్ సూట్లు,
బూట్లు, షూస్, క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటి చెప్పారు. రానున్న రోజుల్లో మరింత మంది పూర్వ విద్యార్థులను సంఘంలో భాగస్వాములను చేసి పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు. విద్యార్థుల సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య అన్నారు. పాఠశాల అభివృద్ధికి తమ పాలకవర్గం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, PACCS చైర్మన్ ముద్దుగంటి సురేందర్ రెడ్డి, రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి గడప కోటేష్ కుమార్, కోశాధికారులు రుద్ర ఆంజనేయులు, కొండ రాజయ్య, ఉపాధ్యక్షులు మారం స్వదేశ్ కుమార్, పంజాల వెంకటేశ్వర్లు, పోలాడి వెంకటేశ్వరరావు, పడమటి ఇంటి సత్తయ్య, జయరాం, ఇల్లంతకుంట సుదర్శనాచారి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మరియు అదేవిధంగా ప్రెసిడెంట్ అంజనేయులు, రుద్ర ఆంజనేయులు, కొండమ రాజయ్య గారు, మరియు అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఏమిటంటే మనము చదువుకున్న స్కూలు ఉన్నందున మాది 75 బ్యాచ్ 1975 SSC ఇప్పుడు ఈ రోజు వరకు మాది 50 సంవత్సరాలు 10th పాస్ అయ్యి గోల్డెన్ జూబ్లీ. అది నెక్స్ట్ మేము చేసే ప్రోగ్రాము నెక్స్ట్ ప్లాటినం ఉంటుంది మన 75 yearsది. మన అందరి తరఫున మొత్తము గ్రామ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, పూర్వ విద్యార్థులు కానీ అందరూ కలిసి కట్టుదలగా మనము ముందుకు నడిపించి ఈ విధంగా చిన్నది ప్రోగ్రాము పెద్ద ఎత్తున మనము అక్టోబర్, నవంబర్లో ఉంటుంది. అందరూ సహకరించి పెద్ద మన సిరిసిల్ల జిల్లాలో లేనటువంటి తెలంగాణలో లేనటువంటి అసలు జెడ్పీఎస్ విలాసాలను డెవలప్ చేయాలని నేను కోరుతూ, వారి అందరి సూచనలు మా ఒక్కరి గురించి కాదు, అందరు చాలా మంది ఎంతో కష్టపడ్డారు. సురేంద్ర సార్ 74 బ్యాచ్, 75 చాలా మంది ఉన్నందున కరీంనగర్లోని బొమ్మకల్లో MRPS ఆధ్వర్యంలో 32వ MRPS ఆవిర్భావం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద MRPS జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు, నాయకులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. మందకృష్ణ మాదిగ అహర్నిశలు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్నారని MRPS నేతలు గోష్కి శంకర్, గాలిపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాన్ని నిరంతరం ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం MRPS చేసిన పోరాటం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ మిడిదొడ్డి కపిల్ మాధవ్, TRS పార్టీ డివిజన్ నేత తోట కిరణ్, సిరిసిల్ల చంద్రయ్య, గోష్కి నర్సయ్య పాల్గొన్నారు. మండల్ 6వ డివిజన్ పరిధిలో బొమ్మకల్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈరోజు 1994లో ABCD రిజర్వేషన్ స్థాపించబడింది. ఈరోజు స్థాపించి ఇవాళకి 32 సంవత్సరాలు అవుతుంది. అన్ని గ్రామాలలో ఉన్నటువంటి MRPS జెండా ఆవిర్భావ దినోత్సవం అన్ని గ్రామాలలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు బొమ్మకల్ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. దీనికి తోట కిరణ్ గారు, మిడిదొడ్డి కపిల్ మాధవ్ గారు, ఇంకా కొంతమంది నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు, గాలిపల్లి శ్రీనివాస్, మేమందరం కలిసి అలా ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. MRPS 32వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బొమ్మకల్ 6వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మాదిగ జాతి సోదరులకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో మరి మందకృష్ణ మాదిగ గారు వారి పోరాటాల ద్వారా కేవలం ఒక జాతికే కాదు, ఒక దేశానికే ఆదర్శవంతంగా వారి పోరాటాల ద్వారా ఎంతో మందికి వారి జీవితాలను, వారి హక్కులపై పోరాడి వీటన్నిటి కూడా వారు ఎంతో కృషి చేయడం జరిగింది. MRPS స్థాపించి 32 సంవత్సరాల సందర్భంగా బొమ్మకల్లో ఇక్కడ MRPS తరఫున అందరం కలిసి ఇక్కడ చేయడం జరిగింది. రాజ్యాంగంలో అమర్చిన ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్ర ప్రకారం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఉండేది. కాకపోతే కొన్ని సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలో కూడా ABCD వర్గీకరణ చేసి ఒకటే కులానికి సంబంధించి ఉండడం కాకుండా అందులో సబ్ 32 నుంచి 40 వరకు ఉన్న సబ్ కులాల అందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పరంగా ఇస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నత ఉద్యోగ స్థాయిలలో సంపాదించుకుంటారని చెప్పేసి మందకృష్ణ గారి గొప్ప ఆలోచన ప్రకారం ఈ పోరాట ఫలితంగా ఇది అంబేద్కర్ చౌరస్తాలో MRPS 32 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు 1994లో ప్రారంభమైన ఈ MRPS ఆవిర్భావ దినోత్సవం
నేటికి 32వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. అలాగనే పద్మశ్రీ డాక్టర్ మందకృష్ణ మాదిగ గారి 32వ జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఓటరు సవరణ ప్రక్రియను మరో నెల రోజుల పాటు పొడిగించాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం, గందరగోళం నెలకొని ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు సగం కూడా ఓటర్లకు పంపిణీ జరగలేదని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ప్రజలు ఈ ప్రక్రియ వైపు దృష్టిని సారించడం కష్టంగా మారిందని చెప్పారు. ఓటర్ల అనుమానాలను నివృత్తి చేసే విషయంలో అధికారుల లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. బిఎల్ఓలు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా సర్ ప్రక్రియ రాష్ట్రంలో మొదలైంది. ఈ సర్ ప్రక్రియలో అనేక అనుమానాలు, అపోహలు కూడా ఓటర్లలో నెలకొని ఉన్నాయి. ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రామీణ స్థాయిలో ఇప్పటికే వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ సర్ ప్రక్రియలో కొంత ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఫారాలు ఎలా పూర్తి చేయాలో కనీస అవగాహన కల్పించకుండా బిఏఓలు కేవలం కరపత్రాలు వంచినట్టు ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారాలు పంచుతూ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ఫారాలు సైతం, ఎన్యూమరేషన్ ఫారాలు సైతం ఇప్పటికీ 50% కూడా పూర్తిగా అయిన పరిస్థితి. మిగతా 50% ఇంకెన్నడూ పూర్తి అయితే ఎప్పుడు నింపుతారో కూడా తెలియని అగమ్యగోచరమైన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికైనా ఈ ఎన్నికల కమిషన్ ఓటర్లకు కనీస అవగాహన కల్పించి గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలో కనీస అవగాహన కల్పించి ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి స్థాయిలో నింపే విధంగా, పారదర్శకంగా నింపే విధంగా చూడాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరుతున్నాం. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న కరీంనగర్ కు చెందిన చిన్నారికి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. నగరంలోని 45వ డివిజన్లో మంకమ్మ తోట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బొబ్బిలి నిధిశ్రీ పటేల్ ను ఘనంగా సత్కరించారు. అధ్యక్షుడు ముప్పిడి సునీల్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు బొబ్బిలి రాజేంద్ర ప్రసాద్, ప్రత్యూషలతో పాటు చిన్నారి నిధిశ్రీని శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. తాయిక్వాండో క్రీడలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించుకోవడం జిల్లాకు గర్వకారణమని ముప్పిడి సునీల్ అన్నారు. అతి చిన్న వయసులో అద్భుతాలు సృష్టిస్తున్న చిన్నారి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంకమ్మతోట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ముప్పిడి సునీల్ కుమార్, కర్ర రామలింగారెడ్డి, పల్లె రామచంద్రం, దిండిగాల రమేష్, గుర్రాల వెంకటరమణ, ఎన్ఎం దేవీందర్, నర్సయ్య పాల్గొన్నారు. ఓటరు సవరణపై సందేహాలను తీర్చుతూ దరఖాస్తులను పూర్తి చేసి అధికారులకు అందజేస్తున్నామని 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ అన్నారు. నగరంలోని జ్యోతినగర్లో ఓటరు జాబితాకు సంబంధించిన ఫారాలను ఇంటింటికి తిరుగుతూ అందజేశారు. అలాగే పూర్తి చేసిన దరఖాస్తులను బిఎల్ఓల సమక్షంలో కలెక్ట్ చేసుకున్నారు. డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఓటరు సవరణపై సందేహాలను నివృత్తి చేస్తున్నామని కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ అన్నారు. దరఖాస్తు పూర్తి చేయని వారు తమను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు వెంకట రవి, గాయత్రి, రేణుక, తిరుమల, అరుణ, బిఎల్ఓ 2 గాదగోని రమేష్, ముదిగంటి ప్రవీణ్ రెడ్డి, కొంగల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాబోయే రబీవుల్ అవ్వల్ మాసాన్ని పురస్కరించుకుని జమీయతుల్ హుఫాజ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో విద్యార్థులకు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపైన ఇస్లామిక్ టాలెంట్ టెస్ట్ చేపట్టారు. ఆయా విద్యా సంస్థల్లో నిర్వహించిన ఈ టెస్టుకు అనేక మంది విద్యార్థులు హాజరయ్యారు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను రాబోయే తరాలకు యువతకు తెలియజేయాల్సిన బాధ్యతను పెంచేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహించామని జమీయతుల్ హుఫాజ్ అధ్యక్షులు అన్నారు. వారసత్వంగా మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం పైన ఉందన్నారు. నేటి కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ యుగంలో యువత విద్యార్థులు పెడదారిన పట్టకుండా చెడు వ్యసనాల బారిన పడకుండా మహమ్మద్ ప్రవక్త జీవిత సూత్రాలు చెప్పారని సూచించారు. ఒక సెంటర్, రెండవ సెంటర్ నేషనల్ ప్యాలెస్, మూడవ సెంటర్ షాలిమార్ ఫంక్షన్ హాల్. డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లగాళ్ళు ఈ క్విజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యారు. గత 15 సంవత్సరాల క్రితం నుండి ఈ క్విజ్ కాంపిటీషన్ మా జమీయతుల్ హుఫాజ్ ఆర్గనైజ్ చేస్తుంది. జూలై 10th నాడు షాలిమార్ ఫంక్షన్ హాల్లో క్విజ్ కాంపిటీషన్లో ఎవరు మంచిగా మార్కులు తీసుకొస్తారో వాళ్లకు బహుమతులు కూడా ఇస్తున్నారు. 4th, 5th, 6th ग्रुप 1, 7th, 8th, 9th, 10th ग्रुप 2 डिग्री इंटर डिग्री वालों को शालीमार फंक्शन हॉल. हर साल की तरह इस साल भी जमीयतुल हुफ़ाज़ ने सीरत सहाबा क्विज़ का इनेकाद अमल में लाया है. इस सिलसिले में तमाम स्कूल्स के प्रिंसिपल से मुलाकात हुई. अल्हम्दुलिल्लाह उन्होंने ताउन अच्छा किया और अपने करीमनगर के तकरीबन स्कूल्स के तलबा यहाँ पर शरीक रहे. जमीयतुल हुफ़ाज़ का मकसद यही है कि सीरत नबी और सीरत सहाबा के ज़रिए बच्चों में दीनी शऊर पैदा करें, इनमें अखलाक की तालीम हो. अल्लाह और अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने जो तालीम हमें दी है, इन बच्चों में भी अखलाक की वो तालीम आए ताकि कौम मिल्लत के साथ रहकर हम इन तालीमात को हासिल करते हुए हमारे हिंदुस्तान की तरक्की में. అధిక ధరకు ఎరువుల బస్తాలను విక్రయిస్తున్న ఫర్టిలైజర్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం రైతులు వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని అయాన్స్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ సీడ్స్ షాప్లో ఈ నెల 4వ తేదీన 300 డీఏపీ బస్తాలు తీసుకువచ్చిన నిర్వాహకులు ఒక్కో బస్తాపైన 450 రూపాయలు అదనంగా తీసుకున్నారని రైతులు ఆరోపించారు. ఒక డీఏపీ బస్తాకు 1350 రూపాయలు ఉండగా 1800 రూపాయలకు ఎలా అమ్ముతారని రైతులు ప్రశ్నించారు. ఇది ఇలా ఉండగా ఫర్టిలైజర్ నిర్వాహకుడిని వివరణ కోరగా తాము డీఏపీ బస్తాలు అమ్మిన మాట వాస్తవమేనని, కానీ అదనంగా డబ్బులు తీసుకోలేదని తెలిపారు. ఇది ఇలా ఉంటే డీఏపీ బస్తాలు తీసుకున్న రైతులు మాత్రం తాము డీఏపీ బస్తాలకే అమౌంట్ కొట్టామని ఫోన్ పే చేసిన స్క్రీన్ షాట్లను చూపించారు. అధికారులు మాత్రం రైతులకు న్యాయం చేస్తారా లేదా షాప్ నిర్వాహకుడికి అండగా ఉంటారో తేలాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పరిపాటి మల్లారెడ్డి, మోరపల్లి ఎల్లారెడ్డి, పరిపాటి రవీందర్ రెడ్డి, అలాగే రేకుంట గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు. ధరలు పెంచుతున్నారని ఇన్ని రోజులు కాలమైనా కూడా మందు బస్తాలు ఫర్టిలైజర్స్ దొరకడం లేదు. మొన్నటి రోజు డిఏపి బస్తాలు అట్లా జైపాల్ అయాన్స్ ఫర్టిలైజర్ల డిఏపి బస్తాలు వచ్చినాయి. ఆ బస్తాపై 1350 రూపాయలు ఉంది, కానీ విక్రయించుడు మాత్రం 1800 తీసుకున్నారు. 1350కి 1800 రూపాయలు తీసుకున్నారు. అంటే ఒక్కొక్క బస్తాపై 450 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. ఆ విధంగా తీసుకొని మేము ఫోన్పే కూడా చేసినాం. తర్వాత చాలామంది గ్రామ రైతులు మొగిలిపాలెం, రేకొండ వాళ్ళు అనేక మంది వచ్చి ఎంతో ఒక గంట సేపట్లనే మొన్నటి రోజు ఫర్టిలైజర్ ఇప్పటికీ నెల కాలం అయినా కూడా ఇప్పటివరకు ఫర్టిలైజర్ దొరకక ఇబ్బందులు పడుతుంటే మొన్న ఈ అయాన్స్ ఫర్టిలైజర్లో డిఏపి తెలియగానే వచ్చే వరకు స్టాక్ ఉన్నది. అయితే ఆ స్టాకు రేటు 1350 ఉన్నదాన్ని 1800 అమ్ముతున్నారు. అయినా దొరికే ఉద్దేశం కొద్దీ మేము 7 బస్తాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ అధిక ధరలు అమ్మి మమ్మల్ని నట్టేట ముంచే పరిస్థితికి తీసుకొచ్చి గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర శివార్లోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు చేస్తూ ఉండగా అనుమానం రావడంతో ఓ యువకుడిని తనిఖీ చేయగా
ఓ కవర్లో గంజాయిని గుర్తించారు. తీగలగుట్టపల్లి సరస్వతి నగర్కు చెందిన బట్టి శివగా గుర్తించారు. జొమాటోలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న శివ గత కొంతకాలంగా గంజాయి మద్యానికి అలవాటు పడినట్లుగా సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని బలార్షా నుండి సుమారు 1/2 కిలో గంజాయిని కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. గంజాయి తరలించిన వారిపైన కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం 19వ ఆవిర్భావ దినోత్సవం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని విజ్డమ్ అకాడమీలో రాష్ట్ర టీఎల్ఎఫ్ కన్వీనర్ పోకల నాగయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అధ్యాపకులు వీరోచిత పోరాటం చేశారని, వారి సమస్యలపై టీఎల్ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని పోకల నాగయ్య అన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే సంఘం బలోపేతమవుతుందని తెలిపారు. ప్రైవేటు అధ్యాపకులకు సంక్షేమ నిధితో పాటు హెల్త్ కార్డులను ఇవ్వాలని కోరారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు పెద్దిరాజు సత్యనారాయణ రాజు, జిల్లా అధ్యక్షులు ముత్తోజు సదానందచారి, జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని రాజు, నగర అధ్యక్షులు విలాసాగరం మధుకర్, వెంకటరమణ, రామ్ లక్ష్మణ్, నాయకులు రాజేష్ యాదవ్, సురేష్, సత్యం, కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేది తెలంగాణ ఉద్యమ సమయంలో అధ్యాపకులందరినీ ఏకం చేసి 2007న ఏర్పాటు చేసి ఇప్పటికీ 19 సంవత్సరాలు నిండి 20 సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. అధ్యాపకుల పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాడుతూ వస్తున్నాము. భవిష్యత్తులో కూడా అధ్యాపకుల సమస్యలపైన ముందుంటామని మేము అధ్యాపకులకు గుర్తు చేస్తున్నాము. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేది ముఖ్యంగా ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలపైన పోరాడుతూ వస్తుంది. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులతోటి అధ్యాపకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.